పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో బీజేపీ, టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవహర్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఒక్క పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వానిది కాదని భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శించారు. వైసీపీ సర్కార్ రాకపోతే పథకాలన్నీ రద్దవుతాయని సీఎం జగన్ బెదిరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము తిరిగి అధికారంలోకి రాకపోతే ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయి కాబట్టి తిరిగి మమ్మల్ని గెలిపించమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అమలు కాబడడం లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1000 రూపాయలు దోసేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం. ఈ ముఖ్యమంత్రి చెప్తాడు బీసీ సాధికారత సాధించానంటాడు, మహిళా సాధికారత సాధించానంటాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించానంటాడు. 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించలేనటువంటి వ్యక్తి భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి తెప్పించి మరొక ముఖ్యమంత్రి లేడు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించారు. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలను స్థాపించడం ద్వారా, రుణాలు మంజూరు చేయడం ద్వారా మహిళా సాధికారత సాధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముఖ్యమంత్రి సొంత తల్లిని చెల్లిని బయటికి గెట్టినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో మిగిలినటువంటి మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేయాలా దయచేసి. అదేవిధంగా బీసీ సాధికారత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీల్లో పెద్ద ఎత్తున చైతన్యవంతం కలుగజేసి బీసీలకి స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్ అమలు చేసి ఈ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావడానికి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతాను.